నమస్కారం అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు సరికొత్త కంటెంట్ తో మేము ముందుకు వచ్చినాం. అదేంటంటే ఆషాఢం అమ్మగారింటికి పోతే ఇక మొగడు పిల్లల మాటలు ఎత్తేట్లుంటే ఏం కథ అని చాలా మంది మన సబ్స్క్రైబర్లు కింద కామెంట్ చేసి ఈ వీడియో సిరీస్ లాగా తీసుకురాక ఆషాఢం ఉన్న రోజులే చూపియండి ప్లీజ్ మా కోసం అని చాలా మంది కామెంట్ చేస్తారు. ఇంకా మీరు చెప్తే చేయకుంటూ మా చెప్పండి. ఇంకా సరే మీకోసం కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చాము. చాలా ఎంటర్టైన్మెంట్ గా, చాలా ఫన్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది. ప్లీజ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నిన్న 2 వీడియోస్ పెట్టాం చూసారా మన ఛానల్లో. మార్నింగ్ ఒక వీడియో పెట్టినాము, ఈవినింగ్ ఒక వీడియో పెట్టినాము. ఇంకా చాలా సపోర్ట్ చేసిరు. 2 వీడియోస్ కి వ్యూస్ వస్తాయో రావా అని ఏదో అట్లా ట్రై చేసినాం. అంటే మనల్ని చేసిరు కామెంట్ ఏంటంటే రోజు ఒకే వీడియో ఎందుకు పెడుతురు పెంటక్క, ఒక 3-4 వీడియోస్ పెట్టొచ్చు కదా, మేము అన్నం తినుకుంటా కానీ ఏదైనా పని చేసుకుంటా కానీ మీ వీడియోస్ పెట్టుకొని చాలా టైం పాస్ గా వింటున్నాము చూస్తున్నాము, చాలా బాగా టైం పాస్ ఉంది మీ వీడియోస్ అని కామెంట్ చేస్తే ఇంకా సరే మనల్ని చెప్పినాక కొంచెం ట్రై చేద్దాం, కొంచెం టైం తీసుకొని కష్టపడి వీడియో అనేది ఒక 2 వీడియోలన్నా కనీసం తీసుకొద్దాము మనల కోసం అని నేను 2 వీడియోస్ పెడితే చాలా బాగా పోయినాయి వ్యూస్ అనేది. చాలా బాగా సపోర్ట్ చేసారు. చాలా అంటే చాలా కృతజ్ఞతలు. అంటే పేరున ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీకోసం మంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాము. ఈ రోజు వీడియో కూడా చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడడం అస్సలు మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయొద్దండి. ఈ వీడియోలో ప్రతి దగ్గర కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. స్కిప్ చేస్తే మనకు వీడియో అనేది అర్థం కాదు, కంటెంట్ అనేది అర్థం కాదు. కాబట్టి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. బావా ఇంకెంతసేపు అనుకుంటావు బావా? అత్తమ్మ పిలుస్తుంది, షాప్ పోయి ఒక పాల ప్యాకెట్ అంతా తెద్దురా, ఇలా పాలైన రాలేదంట. లేవు బావా. అబ్బా నువ్వు బావా అని పిలుస్తుంటే ఎట్లయితుంది తెలుసానే? బంగారు నువ్వు బావా అంటే చెప్పలేని సంబూరాలు పట్టారాని సంతోషాలు. అబ్బా చాలే బావా, నువ్వు లేవు అత్తమ్మవు ఒకటే కూతలేస్తుంది, లేవచ్చు కదా, ఎంతసేపు అనుకుంటావు? అబ్బా జరుండరాదే, నువ్వు బావా అని పిలుస్తుంటే నిజంగా నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా అనే? మా అమ్మ తోడ పుట్టిన అన్నదమ్ములకు, మా మేనమామలకు ఎవరికి ఆడపిల్లలు లేరు. ఎవరితో పిలిపించుకునే అదృష్టం నాకు లేకపోయిండే. ఇక నా పిల్లం వచ్చినాక బావ అని పిలుస్తుందో, పేరు పెట్టి పిలుస్తుందో అని అనుకున్నా. గాని నువ్వు పెళ్ళైన సంది చూస్తున్నా ఎంత ముద్దుగా పిలుస్తున్నవే, నోటి నిండా బావ అని పిలుస్తుంటే ఎంత సంతోషంగా ఉంది తెలుసా అని. ఇప్పుడు ఏంది చెప్పే ఇక నీది లేవాలా? మా అమ్మ ఒకటే పిలుస్తుందా? ఏం పనంట మా అమ్మకు నాతోని? పాల ప్యాకెట్ అంటే తెద్దురా బావా, పాలైన రాలేదు. అత్తమ్మ కన్ను తిరిగినట్టు చక్కెర వచ్చినట్టు అవుతుందంట, రాదు. జరుండే లేస్తా గానీ ఇంకా పానం అంతా అలసిపోయినట్టు అనిపిస్తుంది. గానీ ఇవాళ డ్యూటీకి పోదాం అనుకున్నా గానీ ఇవాళ ఓనే. ఇంకొక వారం రోజులు నీతోని మంచిగా నిమ్మలంగా గడిపినాక పోతానే డ్యూటీకి. ఏమంటావు? అరే సోమవారం నుంచి పోతున్నావు కదా బావా, మళ్ళీ ఎందుకు తర్వాత పోతాంటున్నావు? నేను ఎప్పుడు ఇంటికానే ఉంటా కదా. అయ్యో చెప్పడం మర్చిపోయిన బావా, ఆషాఢం అంట రేపటి నుంచి. ఇది ఉండొద్దంట బావా, మా అమ్మగారింటికి పంపిస్తుందంట అత్తమ్మ. ఎవరితోనో మాట్లాడుతుంటే నేను నిన్న, మరి నిజమో అబద్ధమో గాని. అయ్యో నిజంగా నేను పోతా కదా, నాకు ఇట్లా పోవాలని లేదు బావా, నీ దగ్గరనే ఉండాలనిపిస్తుంది. మరి నేను పోయినాక ఒక్కను ఎట్లుంటావు? ఇద్దన్నా పంపియరు, నన్ను ఇడ ఉంచనియరు. ఎట్లా బావా? పని పోడే కరెక్ట్, నువ్వు పో బావా ఈరోజు. ఏంటి ఆషాఢం అయితే నువ్వు అమ్మగారింటికి పోవాలనా? ఏమైనా రూల్స్ ఉందానే? ఏమోదేమో కుదరని పని. నేను మా అమ్మతో మాట్లాడతా, ఏదేమైనా సరే నువ్వు మీ అమ్మగారింటికి పోవద్దు. కాదే, పెళ్ళై నెల అయ్యింది అంతే. నెల లోపల మొత్తం మీ అమ్మగారింటికాడనే ఉన్నావు సగం రోజులు. ఈడెన్నడున్నావని ఇప్పటి నుంచి అని ఉండే తల్లి. నేను వారం రోజులు నీ దగ్గర నిమ్మలంగా ఉండాలనుకుంటున్నా, జర ప్రశాంతంగా ఉంటది. ఎన్నడూ నీ దగ్గర రోజంతా గడిపింది లేదు. నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుడే ఉంది. మళ్ళీ ఇప్పుడేమో ఆషాఢం వచ్చింది పోతా అని అంటున్నావు. ఏంటి నీకన్నా అనిపిస్తుందా ఏమన్నా? నేను ఒక్కని ఎట్లుండాలి చెప్పు. ఏమో బావా, నాకే మెరుక. ఆషాఢం వస్తే ఎవరైనా అమ్మగారింటికే పోతారు. ఇంకా మెయిన్ కొత్త పెళ్లి పిల్లలు, కొత్త పెళ్లి పిల్ల కొత్త పెళ్లి కొడుకు అంట ఒక దగ్గర ఉండొద్దంట. అది అప్పటి నుంచి వచ్చిన ఆచారం కదా. ఎందుకు బావా అట్లా? తర్వాత ఒక నెల రోజులు 15 రోజులు ఉంటా అంతే. ఆ నెల రోజులు అయినాక వస్తా కదా మళ్ళీ, అప్పుడు నీ దగ్గరనే ఉంటా కదా బావా. ప్లీజ్ ఏమనుకోకు బావా. నువ్వు గవన్నీ కథలు నా దగ్గర ఏం మాట్లాడకు. జరు నువ్వు మా అమ్మతో మాట్లాడతా. అమ్మ రూపని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఏం పంపించకు, ఈడనే ఉంచు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి వేసేది ఏం లేదు అని చెప్తాది. జరుండు నువ్వేం మాట్లాడకు, నేనే మాట్లాడతా మా అమ్మతో. నేను పోగుట చేస్తా చూడే. సరే నేను చెప్తాను వినేటనేవి కాదు కానీ మీ అమ్మతోనే మాట్లాడు. మీ అమ్మ ఏం చెప్తుందో అదే మాటలు. సరే కానీ డబ్బులు లేవు బావ, గావరైతుందంట అత్తమ్మకు. డబ్బులు పోయి పాల ప్యాకెట్ తీయవచ్చు కదా. ఎప్పటి నుంచో లేపుతున్నా, అట్లనే వండుకుంటున్నావు నువ్వు. జరలు ఇవ్వరాదయ్యా. అబ్బా బంగారం, నీ మాటలు వింటుంటే నాకు రోజంతా నీ మాటలు వినుకుంటే ఇట్లనే ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. నువ్వేమొకటి ఏ పని అలుగుతున్నావు, పో లేవ్వు అని. జర నిమ్మలంగా నీ మాటలు ప్రశాంతంగా విననీయరావే.
అరే చాలే, నేను మాట్లాడుతా ఉంటే నీ దగ్గర ఉంటా ఉంటే నీకు లాడ్ అయిపోతుంది, ఇట్లనే మాట్లాడుతావు నువ్వు. ఇంకా సరే నీ ఇష్టం ఉంటే లేవు బావ, లేకపోతే లేదు, నాకు చాలా పని ఉంది. ఏవో వంట కూరగాయలు కాకరకాయలు కోసి పెట్టినా అట్లనే ఉన్నాయి. ఇక అత్తమ్మ ఎంతగానం చేస్తుంది బావా, బయట ఆకులు పిండి సాంపి చల్లింది ముగ్గు పెట్టింది. ఇంకా నేనన్న చెయ్యి ఉంటే నన్ను వేసిపోయి చేయాలి కదా. లేవు బావా, ఏడు పని ఆన్నే ఉంది. ఇక నీతో ఉంటే ఇక ఎన్ని రోజంతా నీ దగ్గర ఉండమంటావు. లేవు. సరే పోవే తల్లి, దెబ్బ దెబ్బ వంట వేసుకుంటా పో, నేను లేచి పోయి పాల ప్యాకెట్ తెస్తా గాని. ఏంటమ్మా ఉన్నవా, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తలేను అక్క, ఇక చాయ్ తాగలేక పని అంతా అయిపోయింది. ఇక వంట నా కోడలు చేస్తదేమో కానీ పని తీరిందా అక్క? ఇటు వచ్చినావు? తీరింది చెల్లె, ఇప్పుడే చాయ్ తాగి గిలాస్ ఆడేసి వస్తూనే ఉన్నాయి. కూరలకు కారం పొడి అయిపోయింది చెల్లె, జరంతా కారం పొడి పెడతావేమో అని వచ్చినా. గిత్తత పెట్టమ్మా, మిరపకాయలు ఎండ పెడదామంటే ఒకటే ముసుగు తగిలింది. ఇక మిరపకాయలన్నీ మెత్తగా పాడైనాయి. ఇంకా 2 రోజులు ఎండ కొడితే బాగుండు. ఇక 2 రోజులు ఎండ పెట్టినాక పట్టించుకొచ్చి నీ కారం పొడి నీకు పెడతా చెల్లె, జర ఒక గిలాస్ అడి పెట్టు. అత్తమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేనమ్మా, నీ లేపమన్నా కదా పాల ప్యాకెట్ తీస్తాను, ఇంకా లేస్తలేడా ఆడు. ఇగో పానమంతా గావర గావర అవుతుంది. ఆకిలికి సాంపి తల్లి ముగ్గు పెట్టేసరికి ఆగమాగం అవుతుంది పానము. జర లేపో తల్లి, ఈ గావర అవుతుంది. పొద్దుగల చాయ్ తాగుకుంటే పానం అంతా ఎక్కువ అవుతుంది, చక్కెర వచ్చినట్టు కళ్ళు తిరిగినట్టు అవుతుంది తల్లి. ఇలా పాలైనకి ఏమైంది, ఇలా రాలే పాడయి. పో నాన్న, డబ్బులు లేపో. బావ లేపినత్తమ్మా, పోయి తెస్తాడు. ఇంక రాగానే దెబ్బ దెబ్బ పెట్టిస్తలే, మరి కొద్దిసేపు కూర్చోరాదాడా? సరే సరే కూర్చుంటా గాని, ఆడ కాకరకాయలు ఇట్లున్నాయి, ఇంత సారన్న పెట్టకపోయినవా, లేకపోతే ఏం పక్కపోయినవా? నువ్వు కాకరకాయలు తింటవో తినవో, లేకపోతే ఊళ్ళకి ఏమైనా కూరగాయలు పట్టుకుని రానా? కాదు పెంటమ్మా, రేపటి నుంచి ఆషాఢం మొదలేమో, మరి కొత్త కోడల్ని ఇంట్లో ఉంచుకుంటవేంది పెంటమ్మా? వాళ్ళ ఇంటికి పంపించకపోయినవా? ఆషాఢంలో కోడలు అమ్మగారింటి కాడనే ఉండాలి, అత్తగారింటి కాడ ఉండు మంచిది కాదమ్మా పెంటమ్మా, నీకు ఎరకనే కదా అన్ని. రేపు పంపి, లేకపోతే ఇలా పొద్దుకంగా పంపి తన తల్లిని పిలిచి. గదే రాములక్క, నేను ఇట్లా గదే అనుకుంటున్నా. ఇక కొత్త కోడల్ని ఆషాఢంలో అత్తగారింటి కాడ ఉంచొద్దు కదా అని వాళ్ళు చెప్తానే ఊరు. అయినాక సంగతి నాకు తెలియదా గాని, ఇక తన తల్లి ఇంకా ఫోన్ చేస్తలేదు, లేకపోతే నేనే ఫోన్ చేసి చెప్పనా మరి నీ బిడ్డను తీసుకుపోదు రారే అని. ఇక ఏదో ఒకటి ఆలోచిస్తున్నా. ఇంతలో నువ్వు అంటనే ఉన్నావు గాని పంపిస్తా, కాయల పొద్దుకంగానే పంపిస్తా. ఇక ఆమెకు గుర్తుందో లేదో, ఇక నువ్వే ఫోన్ చేసి మరి గిట్ల గిట్ల సంగతి వద్దునే, ఎప్పుడు తీరుకోబోతావు ఏం కథ అని ఫోన్ చేయరాదు పెంటమ్మా. అదే అక్క, ఇక చేద్దాం అనుకుంటున్నా. రూపా, మీ అమ్మకు జర ఫోన్ చేసి అమ్మా, నా ఫోన్ నేను నెంబర్ పీడి చేసి జర ఫోన్ చేసి మాట్లాడతా. ఎందుకత్తమ్మా? ఆషాఢం వచ్చింది కదమ్మా, ఇక మొగనికి దూరం ఉండాలి, అత్తగారింటి కాడ ఉండొద్దు. పెళ్లిపిల్ల ఇక కొత్తగా పెళ్ళయింది కదా, ఇంక పెళ్ళైన నెల దాటిందంటే ఇక మొగన్ దగ్గర ఉంటే మంచిది కాదు బిడ్డ. జర 4 రోజులు అమ్మగారింటి కాడ ఉండి రావాలి. ఇక మీ అమ్మకు ఫోన్ చేసి తీసుకోవద్దురా అని ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నా. అందుకే ఫోన్ చేయమ్మ, మాట్లాడతా. సరే అత్తమ్మ, మాట్లాడు మరి. హలో, వదినే బాగురా? బాగున్నాం బాగున్నాం వదినే. ఓయమ్మో, శాంతులకు ఫోన్ చేస్తుందిరో మా వదినే. రూపమ్మ ఇట్లా బాగుందా వదినే? బాగుంది బాగుంది వదినే. ఆషాఢం కదా, పిల్లని ఎప్పుడు దొరకబోతావు, ఇక వస్తావా లేకపోతే నేనే మా ఊరిని బట్టి పంపిద్దునా అని ఫోన్ చేసిన. నేనే పనంతా తీరినాక నీకే ఫోన్ చేసి చెప్పుదాం అనుకుంటున్నదే. అదే పొద్దు కంగొచ్చి తోలుకోదాం అనుకుంటున్నా. నేను మీ తమ్ముడు వచ్చి తోలుకొని పోతాము. అదే ఇక ఇంటి పక్కన అందరు అడుగుతుర్రు కొత్త పెళ్లి పిల్లను అత్తగారింటి కాడ ఉంచొద్దమ్మా, అమ్మగారింటికి దొరకరాపో, మొగనికి దూరం ఉండాలి ఆషాఢంలా అని ఒకటే పందలుగుతుర్రు వదినే. అందుకే నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా కదా, నువ్వే నాకు చేసినావు కదా. సరే సరే, ఇక బట్టలు గిట్ల అన్ని చదువుకొని రెడీగా ఉండమని వదినే. ఇక పొద్దు కంగొచ్చి తోలుకొని పోతాము. సరే వదినే, చెప్తా గానీ. కాదు, పొద్దు కంగ ఎందుకు వదినే, పొద్దు కంగొచ్చి తోలుకొని పోతారు. పొద్దుగాలు వచ్చి జర ఎలుగు పుట్ట తోలుకొని పోతే మంచిగా ఉంటది. 11 కొట్టంగా అట్లా రవి ఒక 3 గంటలకు అట్లా వెళ్తురు గాని, మళ్ళీ పొద్దు కంగొచ్చి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తోలుకొని పోతారు, ఎప్పుడు తయారై ఉంటది. మళ్ళీ చీకట్లకి ఎందుకు వదినే, కొత్త పెంకులు వేసుకొని పసుపు తాడు ఇంకా పచ్చగానే ఉంది మెల్ల. ఇద్దరు పొద్దుగాల రాదు వదినే. సరే వదినే, మీ తమ్ముతో మాట్లాడి ఏదో ఒకటి చెప్తా నేను. ఇక బండి లేదు, ఇక బస్కే రావాలి. మళ్ళీ బండి మీద అయితే ముగ్గురం ఎట్లా వస్తాము? సరే వదినే, బస్కే వస్తాను తీ మరి. సరే సరే వదినే, మంచిది మరి. ఏమంటుంది పెంటమ్మ, నీ ఏప్రాలు వస్తాంటుందా లేకపోతే పంపించమంటుందా? తానే వస్తాంటుంది అక్క. ఇక పొద్దుకంగా బస్కు వద్దాం అనుకుంటున్నాం అక్క, తయారై ఉండమని రూపమ్మను. అయితే పొద్దుకంగా ఎందుకు వచ్చి దొరికిపోతారు, మళ్ళీ చీకటి అవుతుంది. చీకట్లా పసుపు తాడు పెట్టుకొని ఎక్కడ తీసుకుపోతారు పిల్లను? మంచిగా ఉండదు. జర పొద్దుగాలనే రావి 11 కొట్టానికి వచ్చి ఆయనకి చెప్పి నీ తాగి అప్పటికి పోదురు కానీ ఎలుగు పూట పోతే అయ్యిపోతుంది అని నేను అన్నక్క. మంచి పని చేసినావు తీసేళ్ళి. ఇక పొద్దు కంగ ఎప్పుడు గుంట పోతుంది, ఎప్పుడు పోతుంది. ఇక చీకటి అవుతుంది కావచ్చు. వాళ్ళ ఊరు చాలా దూరం ఉంది.
వెలుగు పూట వచ్చి కొంట పోతే అయ్యే పోతుంది కదా. అగో మా వాడు కూతలేస్తున్నట్టుండు, జరుండు జరుండు చెల్లె మళ్ళొస్తా. అయ్యో కారం పొడి కోసం వస్తే కదా అక్క, కొంట పోదురా రాదు, ఒక్క నిమిషం ఉండి తీసుకొస్తా గాని. మళ్ళొస్తా చెల్లె, జరుండు జరుండు. ఆగో ఆడి ఎన్ని కూతలేస్తుండు చూడు జర్ర సేపట్ల. రూపా దబదబ పని చేసుకుని దబ్బున తయారై ఉండిపోవే, మీ అమ్మ మీ నాయన వస్తాను తోలుకొని పోతారంట నిన్ను. సరే అత్తమ్మ, మరి బావతో చెప్పలేదు కదా, నువ్వు ఒకసారి చెప్పరాదు. సరే సరే నేను నాతో చెప్తుంది. ఇప్పుడు ఆడొద్దన్నా పోవాల్సిందే, ఎట్లయినా పోవాల్సిందే బిడ్డ. అయ్యో కొత్త పెంపిల్ల అత్తగారింటి కాడ ఉండొద్దు ఆషాఢంలా. ఎవరైనా గట్లనే అమ్మగారింటికే పోయి ఇక నెల రోజులు ఉండొస్తారు, ఆషాఢం అయిపోయేదాకా ఉండొస్తారు. కానీ ఇక ఎన్ని రోజులు ఉంటావు అమ్మ, ఇక నీ ఇష్టము. ఒక 20-25 రోజులు ఉండి రాపోయిగా మళ్ళా పోతావు. ఓ బావ వచ్చిండత్తమ్మా. ఏం రా నరేష, ఆషాఢం కదా, ఇక పిల్లను అమ్మగారింటికి పంపించాలి. ఇక మీ అత్త మీ మామ వచ్చి తోలుకొని పోతన్నారా మరి? ఇలా పని పోతంటివి ఇంకా పోతలేవు కాదురా, నెలకు ఎక్కువ అవుతుంది, ఇంకెన్ని రోజులు ఉంటావు రా ఇంటి కాడని సిగ్గు అనిపిస్తలేదా? ఇక పెళ్ళాన్ని పెట్టుకొని పెళ్ళం మురిపంలో వాడి ఇక పనికే పోతలేవు కదా. అరే పోత తీయే తల్లి, ఒకటే పని మొత్తుకోకు. కాదే ఆషాఢం అయితే ఇందే అత్తగారింటి కాడ ఉండకుంటే ఏమైతుంది? పెళ్ళైన పెంపిల్ల ఈడ 2 దినాలు ఆడ 2 దినాలు ఉంటది గాని ఇక మొత్తం నెల రోజులంతా అమ్మగారింటి కాడే ఉండాలంటే ఏమనుకుంటున్నావే? ఎట్లా అనుకుంటున్నావు? ఏమొద్దు పంపియ, నేను ఏం పంపియకు సప్పుదాకు. అగో చూడత్తమ్మా, ఏమనంటే ఏమొద్దు మీ అమ్మగారింటికి, ఏమొద్దు అని తలుగుతుండు. నేను పొద్దున్న చెప్పిన ఒక మాట, ఆషాఢం లాయిడు ఉండొద్దంట బావ. నేను ఇక అల్లీలు అనుకుంటుంటే ఇన్నా అంటే ఏమొద్దు నేను పోనీ, నువ్వు ఎట్లా పోతావో చూస్తా, నేను ఒక్కనే ఉండాలా అని అంటుండత్తమ్మా. ఆడు అక్కర్లేదు పీకర్లేదు అంటే ఆడట్లనే మాట్లాడతాడు గాని, కాదురా పోరగా, ఆషాఢంలా కొత్త కోడలు అత్తగారింటి కాడ ఉండొద్దురా, అత్తకు దూరం ఉండాలి, మగనికి దూరం ఉండాలి. నువ్వు చెప్తే ఈయనకుంటా అట్లా మాట్లాడతావేంరా? అమ్మగారింటికి పోయి నెల రోజులు దాకా ఉండి రావాలి. సరే నెల రోజులు కాకుంటే ఒక 20-25 రోజులు అయినా ఉండి వస్తే చాలా మంచిగా ఉంటది. మంచిది కాదు నాయన నా మాటిను. ఏమో అమ్మ నీకేరక, పెళ్ళి అయినట్టే గాని ఎన్నడుందే రూప మన ఇంటికాడ. ఏమైనా అమ్మగారింటికి పోతుంది అని ఆన్నే రోజులు ఇచ్చొస్తురు. ఈడొక్క రోజు ఉంటుంది, మళ్ళీ వారం రోజులు ఆన్నే ఉంటుంది. ఏమో అమ్మ మీకేరక. సరే ఇక పోతుంది అంటున్నావు పోనీతి, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కానీ నెల రోజులు అయితే వద్దమ్మా. నేనైతే వచ్చా నెల రోజులు, ఒక 10 రోజులు ఉండని చాలు. అరే 10 రోజులు కాదురా నాయన, నెల రోజులు ఉండాలి. నీకు చెప్తే అర్థమైతే లేదా? ఏమైనా పెళ్ళంతో ఒక బట్టను వేసినావు, పని పోతలేవు పాడిపోతలేవు, ఏమైనా దాని వెనకాలనే తిరుగుతున్నావు. ఏమో నాయన నీకేరుక. ఏమొద్దమ్మా, ఆచారం లేదు ఏం లేదు, ఒక 10 రోజులు ఉండని చాలు ఇక అంతే. ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఏమైంది పెంటమ్మా, ఏమో నీ కొడుకు నువ్వు జబర్దస్త్ మాట్లాడుతుర్రు. కాదక్క, ఇప్పుడు నెల రోజులు పోవాలి కదా అమ్మగారింటి కాడ, నెల రోజులు ఉండాలి కదా. ఈడు చూడు నా పానం తింటుండు, ఎందుకే నెల రోజులు 10 రోజులు ఉండొస్తే అయ్యిపోతుంది. నువ్వు ఒకటే పని పంపిస్తానంటే నువ్వు ఏం చేస్తుంది? ఏమైనా అమ్మగారింటికి పోతానే ఉంది, ఎప్పుడు ఇది ఉంటుందే? పెళ్ళి అయింది అన్నదే ఉంది కానీ ఎన్నడూ అత్తగారింటి కాడ ఉండలేదు, మొగంతో మాట్లాడింది లేదని ఈడు ఒకటే పని నా పానం తింటుండక్క. ఏం చెప్తావో చెప్పు జరా ఇంకి. ఓరు పిల్లగా, నువ్వంటే ఆగేది కాదు, నేనంటే ఆగేది కాదు గాని ఆషాఢంలో అత్తగారింటి కాడ ఉండొద్దురా, కొత్తగా పెళ్ళైన పెళ్లిపిల్ల అని చెప్తుంటే అర్థమైతే లేదారా? అమ్మో, ఇంక పెళ్ళైన సంది పెళ్ళం మురుపంలో పడ్డాడే పిల్లగాడు. ఏమైనా పెళ్ళంతోగానే బట్టి తిరుగుతున్నావంట, ఏంది సంగతి? పెళ్ళయి నెలకు ఎక్కువ అవుతుంది, ఇంకా పనికి ఎప్పుడు పోతావు, డ్యూటీ ఎప్పుడు ఎత్తావు? పెళ్లి కాకముందుకు రోజు ఒక్క నాగ పోకుండా డుమ్మ కొట్టకుండా రోజు పోయేది. ఇక పెళ్ళం వచ్చిందని పెళ్ళాన్ని చూసుకుంటూనే వండుకుంటున్నావు కానీ రోజు చూస్తలేనా ఏంది? అమ్మో బాగున్నావు, నీకేమేరక. కాదు ఆషాఢంలో పోవాలి సరే గాని నెల రోజులు పోతారు. ఎవరైనా అమ్మగారించుకొని నెల రోజులు ఉంటుండొచ్చురా, ఏం గాంధీ 10 రోజులు ఉంటా తీయర్రి. మీరు బాగా చెప్తారు. నడు లోపలికి నడువురు, పనితో మాట్లాడాలి. ఏంటి బావా, ఏమైంది? ఆగో చూసినవా అక్క, పోరగాడు పెళ్ళాన్ని చూసుకొని ఆగుతలేడు. ఇన్ని దినాల సంది పెళ్లి కాక ముందుకు ఎంత ముద్దుగా పోయేది, ఊరోళ్ళందరూ మెచ్చుకునేది. అమ్మో పిల్లగాడు ఒక్కనాడు ఇంటికాడు ఉండడమ్మా అనేది. ఇప్పుడు పిల్ల వచ్చిన సంది ఆమె చూసుకుంటా మురుస్తుడే సరిపోతుంది దానికి. పని పోతలేడు పాడుకోతలేడు, ఏమైనా ఇంటనే వంటుండు. ఇక మొన్న ఏమన్నాడు, అమ్మా సోమవారం సంది పోతామ్మా అంటే, సరే తి బిడ్డ సోమవారం అంటున్నావు కదా మరి పో మరి అని అన్నా. ఇయ్యల్ల ఏమైందిరా పని పోతలేవు అంటే, ఏమొద్దమ్మా ఇంకా వారం రోజులు అయినాక పోతాను అంటుండు. వారం రోజులు అయినాక పోయి ఏం చేస్తావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఉత్తగానే ఉంటున్నావు కదా. ఇక రూపాయి ఎట్లా అమ్మగారింటికి పోతుంది, ఇక నెల రోజులు అక్కడనే ఉంటది. నీకు ఎట్లా టైం పాస్ అవుతుంది రా ఇంటి కాడ, పో బిడ్డ అంటే, రూపాయి ఎందుకు పోతుంది అమ్మగారింటికి? ఏం పోవద్దు, పెళ్ళి ఎన్ని రోజులు అయితే నువ్వు అమ్మగారింటికానే ఉంటదా, ఆమెకేం పని లేదా అని ఏమో మాట్లాడుతుండ అక్క. ఏమనాలి చెప్పు. ఇయ్యాల రేపు పోరగాళ్ళే గట్లుంటారు చెల్లె. పెళ్ళా నుంచి మొగడు ఉంటలేడు, మొగడు నుంచి పెళ్ళం ఉంటలేదు. ఇక రోజులు బాగలేవు చెల్లె. ఇక ఇన్ని రోజుల సని పెళ్ళం లేక ఒకడే ధీరం అన్నట్టుండే.
ఇక పెళ్ళం వచ్చిన సంది ఇక పెళ్ళాన్ని చూసుకుంటా మందాలను ఆమె సోకులను చూసుకుంటా ఇక ముడుచుకుంటూ ఉంటున్నట్టుండు. ఇక పోరగానికి ఏమైతుంది కానీ ఇక కొత్త మురిపం గట్లనే ఉంటుంది చెల్లె. ఇంకొక నెల రోజుల దాకా గట్లనే ఉంటది. ఇక పాత మురిపం అయ్యేదాకా ఇక పెళ్ళం మీద గుంజుతూనే ఉంటుంది చెల్లె. సరే తీగో ఆయన ఏమన్నా సరే ఇక 10 రోజులు ఉంచు అని అంటుండు కదా. సరే ఇక 10 రోజులు కాదు 15 రోజులు కానీ 20 రోజులు ఉంచు చెల్లె. మళ్ళీ వాళ్ళ అమ్మగారి నుంచి కడ ఇట్లా ఏమనుకుంటారు. అమ్మో అత్తగారు పంపించలేదమ్మ 10 రోజులు ఉంచుకొని మళ్ళీ తీసుకుపోయింది అత్త. ఆ ఏం మనుషులు అత్తగారి నుంచి కాడ ఉండొద్దని అంటాడు ఆషాఢంలో. ఇక మళ్ళీనేమో గింతెల్లం తీసుకుపోయింది వాళ్ళ అత్త. ఏం మనుషులేమ్మా అని నీకెందుకు చెల్లె నీకెందుకు మాట చెప్పు. చెప్పదట్ట తోలి వాళ్ళ అమ్మ నాయన వస్తారు కదా తోలిచ్చి జర నెల రోజులు కాకుండా ఒక 20-25 రోజులు ఉంచుకొని పంపిరి అని చెప్పరాదు ఏమైతుంది.